అందరికీ నమస్కారం. ఎన్కిప్ ఛానల్ కి స్వాగతం. ఈ రోజు కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలేమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోను చివరి వరకు చూడండి. ఈ వీడియోను లైక్ చేయండి. ఈ వీడియోను మీ మిత్రులందరికీ షేర్ చేయండి. కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ తప్పకుండా క్లిక్ చేయండి. ఈ రోజు మీ ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది, కానీ కొద్దిపాటి అలసట మరియు మానసిక ఒత్తిడి ఉండవచ్చు. పాదాలు, మోకాళ్ళకు సంబంధించిన చిన్నపాటి నొప్పులు లేదా సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. మీరు నిద్రలేమి లేదా అతిగా ఆలోచించడం వల్ల మానసిక ప్రశాంతత కోల్పోవచ్చు. క్రమబద్ధమైన ఆహారం, నీరు ఎక్కువగా తీసుకోవడం చాలా అవసరం. బయట నూనె పదార్థాలకు దూరంగా ఉండండి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం మంచిది. యోగా లేదా ధ్యానం చేయడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది. శారీరక శ్రమ చేసేటప్పుడు లేదా వ్యాయామంలో జాగ్రత్తగా ఉండాలి. మీరు మీ పనుల నుండి విరామం తీసుకొని పూర్తి విశ్రాంతి తీసుకోవడం మంచిది. మీ ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది, అయితే అనుకోని ఖర్చులు ఎదురు కావచ్చు. మీరు పెట్టుబడులు పెట్టాలని ఆలోచిస్తుంటే నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. పాత స్నేహితులు లేదా సామాజిక సర్కిల్ కోసం కొంత డబ్బు ఖర్చు చేయవలసి రావచ్చు. మీరు కొత్త ఆదాయ మార్గాల కోసం అన్వేషణ ప్రారంభించవచ్చు. ఆదాయం పెరగడానికి కొత్త ఆలోచనలు, ప్రణాళికలు వేసుకుంటారు. అనవసరమైన ఆర్భాటాల కోసం డబ్బు వృధా చేయకుండా జాగ్రత్త వహించాలి. పొదుపు ప్రణాళికలకు కట్టుబడి ఉండడం వల్ల భవిష్యత్తులో ప్రయోజనం ఉంటుంది. పాత బకాయిలు లేదా రుణాల విషయంలో కొంత ఉపశమనం లభిస్తుంది. ఉద్యోగంలో మీ సృజనాత్మకత, వినూత్న ఆలోచనలు మీకు మంచి గుర్తింపును తెస్తాయి. మీరు కొత్త ప్రాజెక్టును చేపట్టడానికి లేదా వాటిలో చురుగ్గా పాల్గొనడానికి ఆసక్తి చూపిస్తారు. అధికారులు మీ పనితీరును గుర్తించి ప్రశంసలు అందించే అవకాశం ఉంది. సహోద్యోగులతో కలిసి పనిచేయడం వల్ల పనులు సులభంగా పూర్తవుతాయి. పదోన్నతి లేదా మెరుగైన అవకాశం గురించి సానుకూల చర్చలు జరగవచ్చు. మీరు మీ వ్యక్తిత్వాన్ని నిరూపించుకోవడానికి ఈరోజు మంచి అవకాశం లభిస్తుంది. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవడం వల్ల మీ పని సులభతరం అవుతుంది. మీ మిశ్రమ నిబద్ధత కారణంగా కెరీర్లో ముందుకు సాగగలుగుతారు. వ్యాపారంలో సానుకూల వాతావరణం నెలకొంటుంది. కొత్త భాగస్వాములను కలుస్తారు. సృజనాత్మకత మరియు సాంకేతిక రంగాలకు సంబంధించిన వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. మీరు కొత్త ఒప్పందాల కోసం లేదా మార్కెట్ విస్తరణ కోసం ప్రణాళికలు వేస్తారు. పాత క్లయింట్లు లేదా స్నేహితుల నుండి సహాయం లభించడం వల్ల వ్యాపారం మెరుగుపడుతుంది. ఆర్థిక లావాదేవీల పారదర్శకత పాటించడం చాలా ముఖ్యం. సామాజిక మాధ్యమాల ద్వారా మీ వ్యాపారాన్ని ప్రచారం చేసుకోవడానికి మంచి రోజుగా ఉంది. భాగస్వాములతో కలిసి పనిచేయడం వల్ల మంచి లాభాలు పొందుతారు. తొందరపడి పెద్ద పెట్టుబడులు పెట్టకుండా ఆచితూచి వ్యవహరించడం మంచిది. ప్రేమ జీవితం ఆనందంగా, ఉల్లాసంగా ఉంటుంది. భాగస్వామితో మంచి సమయం గడుపుతారు. మీరు మీ భావాలను స్పష్టంగా వ్యక్తపరచడం వల్ల సంబంధం మరింత బలోపేతం అవుతుంది. పెళ్లి కాని వారికి కొత్త సంబంధాలు ఏర్పడే అవకాశం ఉంది. వివాహ జీవితం సంతృప్తికరంగా ఉంటుంది. భాగస్వామి నుండి పూర్తి సహకారం లభిస్తుంది. మీరు మీ భాగస్వామితో కలిసి భవిష్యత్తు ప్రణాళికల గురించి చర్చించుకుంటారు. అనవసరమైన అంచనాలకు దూరంగా ఉంటూ వాస్తవంగా వ్యవహరించడం మంచిది. స్నేహితుల మధ్య లేదా సామాజిక సమావేశాల్లో ప్రేమ చిగురించే అవకాశం ఉంది. మీరు మీ స్వేచ్ఛను, మీ వ్యక్తిత్వాన్ని గౌరవిస్తూ భాగస్వామికి కూడా అదే గౌరవం ఇవ్వాలి. కుటుంబంలో ప్రశాంతత, సుఖశాంతులు నెలకొంటాయి. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి ప్రణాళికలు వేసుకుంటారు లేదా ఒక చిన్న ట్రిప్ ప్లాన్ చేయవచ్చు. పెద్దల ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. వారి ఆశీస్సులు మీకు లభిస్తాయి. పిల్లల విద్య విషయాల్లో పురోగతి చూడడం వల్ల మీరు సంతోషిస్తారు. బంధువులతో లేదా స్నేహితులతో సంబంధాలు మెరుగుపడతాయి. మీరు మీ స్నేహితులను ఇంటికి ఆహ్వానించి వారితో ఆనందంగా గడుపుతారు. సామాజిక బాధ్యతలను నెరవేర్చడంలో మీరు చురుగ్గా పాల్గొంటారు. కుటుంబ సమస్యల పరిష్కారంలో మీరు వినూత్న ఆలోచనలను ఉపయోగిస్తారు. విద్యార్థుల చదువుపై మంచి ఏకాగ్రతను సాధిస్తారు. సాంకేతిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. మీరు మీ వినూత్న ఆలోచనలను ఉపయోగించి కష్టమైన సబ్జెక్టులను సులభంగా అర్థం చేసుకుంటారు. గ్రూప్ స్టడీస్ లేదా స్నేహితులతో కలిసి చదువుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది. విదేశీ విద్య లేదా ఉన్నత విద్య కోసం ప్రయత్నించే వారికి సానుకూల సమాచారం అందుతుంది. పరీక్షల్లో మంచి మార్కులు సాధించడానికి మీరు అదనంగా శ్రమించవలసి ఉంటుంది. పరిశోధన లేదా శాస్త్ర సాంకేతిక రంగాలకు సంబంధించిన విద్యార్థులకు ఈరోజు చాలా మంచిది. మీ ఆత్మవిశ్వాసం, తెలివితేటలు మీకు విజయాన్ని అందిస్తాయి. ఉన్నత లక్ష్యాలను దృష్టిలో ఉంచుకొని నిలకడగా ప్రయత్నించడం అవసరం. సుదూర ప్రయాణాలు లేదా విదేశీ ప్రయాణాలకు సంబంధించిన ప్రణాళికలు ముందుకు సాగుతాయి. వ్యాపార పనుల కోసం చేసే చిన్నపాటి ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. ప్రయాణంలో కొత్త వ్యక్తులను కలుసుకునే అవకాశం ఉంది. వారు మీకు సహాయపడవచ్చు. మీరు ప్రయాణంలో ఉన్నప్పుడు వస్తువులు, ముఖ్యమైన పత్రాల విషయంలో జాగ్రత్త వహించాలి. అనవసరమైన ప్రయాణాలకు దూరంగా ఉండడం, సమయాన్ని వృధా చేయకుండా
రాకుండా చూసుకోవడం మంచిది. ప్రయాణంలో భోజనం మరియు నీటి విషయంలో శ్రద్ధ వహించండి. మీ స్నేహితులతో కలిసి చేసే ప్రయాణాలు ఈరోజు మీకు సంతోషాన్ని ఇస్తాయి. రాత్రి ప్రయాణాలు చేసేటప్పుడు మరింత అప్రమత్తంగా ఉండడం శ్రేయస్కరం. ఈరోజు మీ అదృష్ట స్థాయి చాలా మెరుగ్గా సానుకూలంగా ఉంటుంది. అనుకోని విధంగా పనులు పూర్తవడం లేదా మంచి ఫలితాలు రావడం జరగవచ్చు. మీ సామాజిక సంబంధాలు మరియు స్నేహితులు మీకు అదృష్టాన్ని అందిస్తాయి. శుభయోగాలు మీ కష్టానికి తోడుగా నిలిచి విజయాన్ని అందిస్తాయి. ఈరోజు మీ మనసు సృజనాత్మకంగా ఆలోచనలతో నిండి ఉంటుంది. మీరు మీ భవిష్యత్తు లక్ష్యాల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఆందోళన చెందవచ్చు. ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉన్నప్పటికీ కొన్ని విషయాల్లో మానసిక ఒత్తిడి ఎదురవుతుంది. స్నేహితులు లేదా సమూహాల్లో గడపడం వల్ల మీ మూడ్ మెరుగుపడుతుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ప్రశాంతంగా ఆలోచించడం మంచిది. ధ్యానం చేయడం లేదా మీకు నచ్చిన సంగీతం వినడం వల్ల శాంతి లభిస్తుంది. మీరు మీ ఆదర్శవాద భావనల కారణంగా కొన్నిసార్లు నిరాశకు గురయ్యే అవకాశం ఉంది. ఈరోజు మీ సామాజిక జీవితం చాలా చురుగ్గా ఉల్లాసంగా ఉంటుంది. మీరు ఫ్రెండ్స్ సామాజిక వర్గంతో సంబంధాలను బలోపేతం చేసుకుంటారు. కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది. ఇవి భవిష్యత్తులో మీకు సహాయపడతాయి. సామాజిక గౌరవం పెరుగుతుంది. మీ ఆలోచనలకు గుర్తింపు లభిస్తుంది. ఏదైనా సమస్య పరిష్కారంలో మీ సహాయం ఇతరులకు చాలా ముఖ్యం అవుతుంది. మీరు సామరస్యంగా వ్యవహరించి అందరితో మంచి సంబంధాలు కొనసాగించడం మంచిది. మీ శత్రువులు విరోధులు పరోక్షంగా సమస్యలు సృష్టించడానికి ప్రయత్నించవచ్చు. మీరు మీ వివేకాన్ని తెలివిని ఉపయోగించి పోటీని సమర్థవంతంగా ఎదుర్కొంటారు. విమర్శలు చేసినా వాటిని పట్టించుకోకుండా మీ పనిపై దృష్టి పెట్టడం మంచిది. అనవసరంగా వాదనలకు దిగకుండా మౌనంగా ఉండడం మీకు మేలు చేస్తుంది. న్యాయ వ్యవహారాలు ఆచితూచి అడుగువేయడం చాలా అవసరం. మీ పనుల్లోని పారదర్శకత శత్రువుల ప్రయత్నాలను విఫలం చేస్తుంది. మీరు నిశ్శబ్దంగా మీ లక్ష్యాల వైపు అడుగులు వేయడం ఉత్తమం. కోర్టు లేదా లీగల్ విషయాల్లో ఈరోజు కొంత ఆలస్యం లేదా గందరగోళం ఏర్పడవచ్చు. మీరు చట్టపరమైన పత్రాలను సరిగ్గా పరిశీలించిన తర్వాతే సంతకాలు చేయాలి. అనుకూల ఫలితం ఆశించిన దానికంటే ఆలస్యంగా వచ్చే అవకాశం ఉంది. మీరు నిపుణుల సలహా తీసుకుని పూర్తి ప్రణాళికతో ముందుకు సాగాలి. పాత వివాదాలు లేదా తగాదాలు తిరిగి తెరపైకి రాకుండా జాగ్రత్త పడండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఓపికగా ఉండాలి. మీరు నియమాలకు కట్టుబడి ఉంటే పెద్ద సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. భూమి లేదా ఇంటికి సంబంధించిన పనులు ఈరోజు ముందుకు సాగవచ్చు. వాహనం కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్న వారికి ఇది అనుకూలమైన సమయం కాదు. స్థిరాస్తి వ్యవహారాల్లో లాభం లేదా అనుకూలమైన ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. మీరు ఆస్తికి సంబంధించిన పత్రాలను సరిగ్గా పరిశీలించిన తర్వాతే సంతకాలు చేయాలి. మీ కుటుంబ సభ్యులతో కలిసి ఆస్తి విషయంలో నిర్ణయం తీసుకోవడం మంచిది. వాహనాన్ని నడిపేటప్పుడు అజాగ్రత్త లేకుండా జాగ్రత్త వహించడం అవసరం. ఈరోజు మీరు మీ వాహనానికి మెయింటెనెన్స్ కోసం ఖర్చు చేయవచ్చు. ఆధ్యాత్మిక చింతన ఈరోజు మీ మనసుకు అపారమైన శాంతిని ఇస్తుంది. ఆలయాల దర్శనం చేసుకోవడం లేదా సామాజిక సేవలో పాల్గొనడం మంచిది. పూజ ధ్యానం చేయడం వల్ల మానసిక శక్తి మరియు సానుకూలత పెరుగుతుంది. అనుకోని విధంగా పాత స్నేహితుల ద్వారా డబ్బు సహాయం లేదా లాభం లభించవచ్చు. ఊహించని ఆందోళన లేదా సామాజిక సమస్య మిమ్మల్ని కొద్దిగా ఇబ్బంది పెట్టవచ్చు. పాత పెట్టుబడుల నుండి అనుకోని విధంగా లాభం పొందే అవకాశం ఉంది. ఈరోజు ప్రారంభంలో శనిదేవుణ్ణి పూజించడం, నీలం రంగు దుస్తులు ధరించడం శుభప్రదం. ఈ రాశి వారు మెట్లు ఎక్కేటప్పుడు లేదా ఇతర ఎత్తైన ప్రదేశాల్లో పనిచేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. తడిసిన ప్రదేశాల్లో నడిచేటప్పుడు లేదా పనులు చేసేటప్పుడు స్లిప్ అయ్యే ప్రమాదం ఉంది కావున జాగ్రత్తగా ఉండాలి. అనవసరంగా రిస్క్ తీసుకునే పనులు ఈరోజు చేయకుండా ఉండడం మంచిది. డ్యామేజ్ అయిన వైర్లు, ప్లగ్లు లేదా ఛార్జర్లను వాడటం వెంటనే మానుకోండి. హీటర్లు మరియు ఇతర ఎలక్ట్రానిక్ వస్తువుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. నీటితో సంబంధం ఉన్న ఎలక్ట్రానిక్స్ విషయంలో రెట్టింపు జాగ్రత్తలు తీసుకోవాలి. అపరిచితులు లేదా కొత్త పరిచయస్తులు చెప్పే ప్రతి మాటను పూర్తిగా నమ్మవద్దు. మీ వ్యక్తిగత విషయాలు, రహస్యాలను అందరితో పంచుకోకుండా జాగ్రత్త వహించండి. మోసం చేసే లేదా మిమ్మల్ని ఉపయోగించుకునే వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. రోడ్డు దాటేటప్పుడు అత్యంత అప్రమత్తతతో ఉండాలి. బైక్ లేదా స్కూటీని పార్క్ చేసిన తర్వాత తాళాలు వేసిన విషయాన్ని తప్పకుండా చెక్ చేయాలి. మీ విలువైన వస్తువులు దొంగతనం లేదా పోయే అవకాశాలు ఉన్నాయి కావున జాగ్రత్తగా ఉండండి. గ్యాస్ స్టవ్, లైటర్ మరియు అగ్ని పరికరాలను జాగ్రత్తగా వాడడం ఈరోజు ముఖ్యం. సిలిండర్ గ్యాస్ లీక్ అవుతున్నట్లు అనిపిస్తే వెంటనే దాన్ని సరిచేయడానికి ప్రయత్నించాలి. వంట చేసేటప్పుడు అజాగ్రత్త లేకుండా పూర్తి ఏకాగ్రతతో ఉండాలి. డ్రైవింగ్కి ముందు ఖచ్చితంగా పూర్తి నిద్ర పోవడం చాలా అవసరం. నిద్ర మత్తులో తీసుకున్న నిర్ణయాలు పెద్ద తప్పులకు దారితీస్తాయి. ముఖ్యమైన పనుల మధ్య
చిన్న చిన్న విరామం తీసుకుని శక్తి పుంజుకోండి. కోపం వల్ల తక్షణమే తీసుకున్న నిర్ణయాలు మీకు ఆర్థిక లేదా వ్యక్తిగత నష్టాన్ని కలిగిస్తాయి. వాదనలు, ఘర్షణలు పెంచే ప్రదేశాలకు దూరంగా ఉండడం మంచిది. ఈరోజు మీకు మేలు చేస్తుంది. ఈ రాశి వారు ఈరోజు గొడవలకు దూరంగా ఉండాలి. మీరు ఇతరులతో మాట్లాడేటప్పుడు మీ మాటను, కోపాన్ని అదుపులో ఉంచుకోండి. చిన్న చిన్న మాటల వల్లే గొడవలు పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కావున జాగ్రత్తగా ఉండండి. గొడవలకు దూరంగా ఉండండి. ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి 9. అదృష్ట రంగు వచ్చేసి నీలం రంగు. మీరు విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, ఈ వీడియోను షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.